శ్రీమాత్రే నమ. జయ గురు దత్తాత్రేయ నమ. వృశ్చిక రాశి వారికి సెప్టెంబర్ నెల మాస ఫలితాలు పరిశీలించినప్పుడు ప్రధానంగా రాశ్యాధిపతిగా ఉన్నటువంటి కుజుడు అష్టమ స్థాన సంచారం. ఇది జాతకుడికి చేసే ప్రయత్నాలు సడన్గా ఆగిపోవడం జరుగుతూ ఉంటుంది. అయితే ఆర్థిక సంబంధించిన విషయాల్లో ఒక ఆకస్మిక ధనలాభం లాంటిది ఈ నెలలో ఈ సెప్టెంబర్ 18వ తారీఖు లోపల వచ్చే అవకాశం ఉన్నది. అదే భూమి వల్ల కానీ, స్థిరాస్తుల వల్ల కానీ, ఇన్సూరెన్స్, చిట్ ఫండ్స్ ద్వారా ఆర్థికంగా సడన్గా మీకు ఫైనాన్స్ రిలీజ్ అవుతుంది. అది మీకు కుటుంబ అవసరాలకి సడన్గా సహాయపడడం జరుగుతూ ఉంటుంది. అలాగే కుటుంబ సభ్యుల మధ్య ఆర్థిక సంబంధించిన విషయాల్లో కొన్ని విభేదాలు రావడం జరుగుతుంటుంది. అంటే వచ్చిన ధనం ఏ విధంగా చేయాలి ఏంటన్న విషయంలో పరస్పర విభేదాలు లాంటివి వచ్చే అవకాశం ఉన్నది. ఇక ప్రధానంగా ఈ శుక్రుడు సప్తమాధిపతిగా మనకి వ్యయాధిపతిగా లాభస్థానంలో ఇంచుమించుగా ఉంటూ సెప్టెంబర్ 2వ తారీఖున వ్యయస్థానంలోకి రావడం జరుగుతుంది. సో దానివల్ల మీకు జీవిత భాగస్వామి వల్ల, అంటే భార్య అయితే భర్త వల్ల, స్త్రీ అయితే భార్య వల్ల, మొత్తం మీద జీవిత భాగస్వామి వల్ల కొంత అనుకోని నష్టం జరిగే అవకాశం ఉంది. సడన్గా మీ భర్త లేదా మీ భార్యకి అనారోగ్య కారణాల వల్ల ఈ ధనం కొంత వ్యయమయ్యే అవకాశం ఉన్నది. ఇదే సమయంలో కొన్ని కొత్త పరిచయాలు, కొత్త అనుభవాలు ఈ రాశి వారికి రావడం జరుగుతూ ఉంటుంది. అంటే ఏదో కారణం వల్ల వైఫ్ దూరం అయినప్పుడు ఇతరులు మీ జీవితంలో ప్రవేశించాలనే ప్రయత్నం జరుగుతుంటుంది. దానికి 12వ స్థానంలో శుక్రగ్రహంతో కొన్ని కొత్త అనుభవాలు జాతకుడికి రావడం జరుగుతూ ఉంటుంది. అలాగే అష్టమంలో పాపగ్రహాలు సంచరించే సమయంలో జాతకుడు కొన్ని కార్యక్రమాలు రహస్యంగా చేస్తూ ఉంటాడు. ఎవరికి తెలియకుండా తన ఎంటర్టైన్మెంట్ కోసం, తన ఆనందం కోసం చేస్తూ ఉంటాడు. అవి సడన్గా బయటపడి కొంత అవమానాన్ని కూడా పొందడం జరుగుతూ ఉంటుంది. బట్ ఏదైనా సెప్టెంబర్ 19 తర్వాత మరి భాగ్యస్థానంలోకి కుజగ్రహ ప్రవేశం, ఆల్రెడీ అక్కడ ధనాధిపతి భాగ్యస్థానంలో ఉండడం వల్ల ధనయోగం జాతకుడికి స్టార్ట్ అవుతుంది. మరి మీ సంతానం వల్ల కానీ, మీ తండ్రి గారి వల్ల కానీ, పెద్దల వల్ల, మీ యొక్క దైవభక్తి వల్ల చాలా కార్యక్రమాలు విజయవంతం అవుతాయి. పుణ్యక్షేత్రాలు దర్శించాలనే మీ ఆలోచన నెరవేరుతుంది. పిల్లల అభివృద్ధి విషయంలో మీకు ఒక సంతోషకరమైనటువంటి వార్త మీకు ఆనందాన్ని కలిగించే అవకాశం ఉంటుంది. ఇక ఈ నెల ప్రారంభంలోనే కొద్ది రోజుల పాటు, అంటే మనకి సెప్టెంబర్ 7వ తారీఖు వరకు దశమ స్థానంలో రవి బుధుల కలయిక. ఇది మీలో ఉన్నటువంటి నైపుణ్యాన్ని పెంచుతూ ఉంటుంది. సడన్గా ఉద్యోగంలో ఇంప్రూవ్మెంట్ వస్తూ ఉంటుంది అన్నమాట. సడన్ చేంజెస్ కానీ, ఇంప్రూవ్మెంట్ రావడం కానీ, వృత్తిపరమైన మార్పులు రావడం జరిగింది. ఇది ప్రభుత్వ అధికారులకి వృత్తిలో హోదాతో పాటు అదనపు ఆదాయం కూడా లభించే అవకాశం ఉంది. సో ఇక ప్రధానంగా మనకి ఈ బుధుడు సెప్టెంబర్ 7వ తారీఖు తర్వాత 11వ స్థానంలోకి రావడం జరుగుతుంది. ఇది ఆటోమేటిక్గా మీకు అదనపు ఆదాయం ఏర్పడుతూ ఉంటుంది. మిత్రుల ద్వారా కొంత ఇన్కమ్ ఏర్పడడం జరుగుతుంటుంది. ఏదో కారణాల వల్ల, అంటే నెంబర్ 2 ఇన్కమ్ లాగా, బ్లాక్ మనీ లాగా మీకు ఆదాయం పెరుగుతూ ఉంటుంది. కొంతమంది కొత్త స్నేహితులు మీకు ఏర్పడడం జరుగుతుంటుంది. వాళ్ళ వల్ల కొన్ని రహస్యాలు తెలుసుకోవడం కానీ, వ్యాపార పరంగా కొన్ని మెలకువలు తెలుసుకోవడం కానీ జరిగే అవకాశం ఉన్నది. బట్ అలాగే మనకి సెప్టెంబర్ 17 తర్వాత రవి కూడా 11వ స్థానంలోకి వచ్చి బుధాదిత్య యోగం ఏర్పడుతుంది. సో ఈ విధంగా మనకి అటు దశమాధిపతి లాభస్థితి, లాభాధిపతితో కలిసి ఉండడం వల్ల ఇది ప్రమోషన్ కోసం ఎదురు చూస్తున్నటువంటి ప్రభుత్వ ఉద్యోగులకు కానీ, ప్రైవేట్ ఉద్యోగులకు కానీ వృత్తిలో సడన్గా ప్రమోషను, హోదా, ఆదాయం లాంటివి పెరిగే అవకాశం ఉంది. ఇక ప్రధానంగా స్త్రీల విషయంలో వారు చేసే ఉద్యోగ ప్రయత్నాలు చాలా వరకు ఫలించే అవకాశం ఉన్నది. ఇక ప్రధానంగా మరి మిగతా గ్రహాల పరంగా పంచమ స్థానంలో శని వక్రగమనం పొందడం వల్ల ఈ షేర్ మార్కెట్, స్పెక్యులేషను, ఈ జోదం, పేకాట, ఈజీ మనీ వాటిలో మాత్రం చాలా వరకు నష్టపోయే అవకాశం ఉంది. అలాగే ప్రేమికుల మధ్య ఒక విధమైన ఎడబాటు లాంటిది, మనస్పర్ధలు లాంటివి వచ్చే అవకాశం ఉంది. వాటి విషయంలో చాలా జాగ్రత్త పడడం మంచిది. అంటే 5వ స్థానాధిపతి సప్తమాన్ని కూడా చూస్తుంటాడు, 5లో ఉన్న శని. దానివల్ల వివాహాలు కూడా వాయిదా పడుతుంటాయి. లేదంటే భార్యాభర్తల మధ్య ఎవరో ఒకరికి అనారోగ్యమైన ఇబ్బందులు ఏర్పడుతుంటాయి. ఇవన్నీ కూడా ఇతరుల ఆసరా తీసుకొని మీ జీవితంలో ఇతరులు ప్రవేశించాలనే ప్రయత్నం జరుగుతూ ఉంటుంది. దాన్ని కొంతవరకు మీరు అవాయిడ్ చేసుకోవడం మంచిది.
ప్రారంభంలో అది మీకు అనుకూలంగా ఉన్న తర్వాత దాని పరిస్థితులు విపరీతంగా మారే అవకాశం ఉన్నది. బట్ ఏదైనా ఈ వృశ్చిక రాశి వారి జీవితంలో అనేక రకాల ఎదురు దెబ్బలు, అనేక రకాల పరీక్షలు ఎదుర్కోవాల్సి ఉంటుంది. జీవితం ప్రతిరోజు కూడా, ప్రతి నెల ప్రతిరోజు కూడా పోరాటంలాగానే ఉంటుంది. ఎప్పుడూ ప్రశాంతమైనటువంటి లైఫ్ వాళ్ళ జీవితంలో పొందలేకపోతుంటారు. ఎప్పుడూ ఏదో మానసిక ఒత్తిడి, మానసిక అలజడి, ఏదో ఒక భయం వాళ్ళని ఎప్పుడూ ఇబ్బంది పెట్టడం జరుగుతూ ఉంటుంది. బట్ ఇది ఈ రాశి వారికి ఉన్నటువంటి ప్రధాన బలహీనత. అయితే వీళ్ళు ఎన్ని కష్టాలు ఇబ్బందులు ఉన్నా అవన్నీ బయటపడకుండా చాలా గాంభీర్యంగా ప్రదర్శిస్తూ ఉంటారు. కానీ సడన్గా ఏదైనా సంఘటన జరిగినప్పుడు చాలా భయస్థులై ఇబ్బంది పడడం కూడా జరుగుతూ ఉంటుంది. మరి అటువంటి ఈ వృశ్చిక రాశి వారికి మరి 4వ స్థానంలో రాహు కూడా కొంతవరకు గృహంలో మనశ్శాంతి లేకపోవడం, వ్యక్తుల మధ్య విభేదాలు ఇవన్నీ ఇబ్బంది పెడుతుంటాయి. బట్ ఏదైనా కొంతవరకు ఈ రాశి వారికి ఈ సెప్టెంబర్ 7వ తారీఖు తర్వాత నుంచి ఆర్థిక పరంగా అనుకూలత ఏర్పడే అవకాశం ఉంది. సెప్టెంబర్ 15 నుంచి కూడా రవి లాభస్థానంలో రావడం వల్ల జాతకంలో ఉన్నటువంటి వివిధ దోషాలు పరిష్కారం అవుతాయి. ప్రభుత్వ పథకాలు మీకు అనుకూలంగా రావడం జరుగుతూ ఉంటుంది. బట్ ఏదైనా ఈ వృశ్చిక రాశి వారు రాహు మరియు శని గ్రహాలకి పరిహారం చేయించుకుంటే మంచిది. సెప్టెంబర్ నెలలో ప్రధానంగా మనకి ఎవరైతే ఆర్థిక సమస్యలతో ఇబ్బంది పడుతున్నారు, ఉద్యోగం లేకుండా నిరుద్యోగులుగా మిగిలిపోతున్నారు, వివాహం కాని కన్యలు, ప్రధానంగా విద్యార్థులు ఈ నెలలో వచ్చే అంటే సెప్టెంబర్ 14వ తారీఖున వచ్చే వినాయక చవితి కంప్లీట్గా మీరు ఈ వినాయక చవితి చేసుకోవాల్సి ఉంటుంది. అది సమూహంగా చేసుకుంటారో, ఇండిపెండెంట్గా చేసుకుంటారో, ఏదైనా ఒక టెంపుల్లో పాల్గొని ఆ వినాయక చవితి కంప్లీట్గా మీరు చేసుకొని ఆ విధి విధానంగా ఆ వ్రత కథ వినడం, అది ఫాలో అవ్వడం వల్ల మీరు నమ్మినా నమ్మకపోయినా మీకు ఎదురవుతున్నటువంటి అన్ని ఆటంకాల నుంచి సంపూర్ణంగా బయటపడడం జరుగుతూ ఉంటుంది. అంటే కొంతమందికి ఏదో కారణాల వల్ల ఏదో మాకు అడ్డొచ్చిందండి, మా వాళ్ళు ఎవరో కాలం చేశారు, మైల్లో ఉన్నాం అనుకుంటారు. అటువంటివన్నీ కూడా మీరు పక్కన పెట్టి చక్కగా ఈ వినాయక చవితి వరకు మాత్రం మీరు బ్రహ్మాండంగా చేసుకోవచ్చు. ఎటువంటి ఇబ్బంది ఉండదు, కంప్లీట్గా చేసుకోండి. ప్రధానంగా కేతుగ్రహ దోషం ఉన్నవాళ్ళు, అంటే కేతు దోషం ఎలా ఉంటుందంటే అన్ని అవకాశాలు ఉంటాయి, బట్ ఏమీ చేయలేకపోతుంటాం. మనతో చుట్టూ ఉన్నవాళ్ళు, మనతో చదువుకున్న వాళ్ళు చాలా గొప్పగా వెళ్తుంటారు, మనం ఎందుకు పనికి రాకుండా వేస్ట్గా ఉండిపోతూ ఉంటాం. అంటే మీ సలహాతో మళ్ళీ వాళ్ళు బయటికి వెళ్తుంటారు. ఎక్కువ కేతువు అబ్స్టాకిల్ కలిగిస్తూ ఉంటాడు. ముఖ్యంగా కేతువు ఏ గ్రహంతో కలిస్తే ఆ గ్రహాన్ని పాడు చేస్తుంటాడు. శనితో కలిస్తే ఉద్యోగం రాకుండా చేస్తాడు, శుక్రుడితో కలిస్తే పెళ్ళి అవ్వకుండా చేస్తూ ఉంటాడు. సో అటువంటి దోషం ఉన్నవాళ్ళు, అంటే పెళ్ళి కానీ, నిరుద్యోగం కానీ, ఆర్థికంగా ఉన్నవాళ్ళు కంప్లీట్గా ఈ వినాయక చవితి పాల్గొని వీలైతే ఉండ్రాళ్ళతో స్వామికి అభిషేకం చేయడం కానీ, ఉండ్రాళ్ళతో హోమం చేయడం కానీ, భక్తులకి ఉండ్రాళ్ళు పంచిపెట్టడం వల్ల కంప్లీట్గా మీ యొక్క సమస్య ఏదైనా సరే సాల్వ్ అవ్వడం జరుగుతూ ఉంటుంది. ఇక ప్రధానంగా ప్రతి ఒక్కరి జన్మజాతకంలో ఈ పితృదోషం అని ఏర్పడుతూ ఉంటుంది. అంటే రవి రాహుతో కలిసి ఉన్న, పాపగ్రహాలతో కలిసి ఉన్న, శనితో కలిసి ఉన్న పితృదోషం ఏర్పడుతూ ఉంటుంది. ఈ కారణం వల్ల ఏంటంటే మీ వ్యక్తిగత జీవితంలో అభివృద్ధికరంగా లేకపోవడం, అలాగే మీ తండ్రి గారు ఇబ్బంది పడుతుంటారు, మీకు పుట్టిన మగపిల్లలు ఇబ్బంది పడుతుంటారు, కొంతమందికి మగ సంతానం కలగడం కష్టం అవుతుంటుంది. కలిగినప్పుడు కూడా వాళ్ళు ఎందుకు పనికిరాని వాళ్ళుగా తయారవుతుంటారు. సో అటువంటి ఈ పితృదోషం ఉన్నవాళ్ళు రేపు సెప్టెంబర్ 27వ తారీఖున ఏర్పడినటువంటి మహాలయ పక్షాలు, దాన్ని పితృపక్షాలు అని కూడా అంటారు, ఆ 15 రోజుల పాటు ఉండే ఆ సమయంలో మీరు ఏదైనా ఒక గోశాలలో ఒకటేమో గోధుమలు, 2 మినువులు, 3 ఉలవలు, ఈ 3 మీరు నానబెట్టిని, అంటే మీరు కేజీ నానబెడతారో 100 గ్రాములే నానబెడతారో మీ ఇష్టం. కానీ ఈ 3 దినుసులు నానబెట్టి ఒక మంచి ఇస్తరాకులో పవిత్రంగా ఈ గోవుకి ఆహారంగా పెట్టడం వల్ల టెంపరీగా మీ పితృదోషం అన్నది పరిహారం అవుతూ ఉంటుంది. కొన్ని సమస్యలకు మీరు పరిహారం కూడా పొందవచ్చు. బట్ ఏదైనా మీ యొక్క కష్టాల నుంచి బయటపడే నెల మనకి ఈ భాద్రపద మాసం ప్రధానంగా వచ్చే వినాయక చవితి, అలాగే మహాలయ పక్షాలు. అయితే కామన్గా దీంతో పాటుగా ఏదో ఒక టెంపుల్లో ఎవరో ఒకరికి, అంటే బ్రాహ్మణులకో ఇంకోళ్ళకో అనే కాదు, ఎవరు మీ యొక్క పోయిన వాళ్ళు, అంటే మీ పెద్దవాళ్ళ ఏజ్లో ఎవరైతే ఉంటారో అటువంటి వాళ్ళకి, అంటే తండ్రి గారు ఓ 60 ఇయర్స్లో చనిపోయారు, లేదంటే ఒక 50 ఇయర్స్లో చనిపోయారు, ఆ ఏజ్లో ఉన్న వాళ్ళకి సరిపోయే విధంగా
మీ నాన్నగారు ఎటువంటి బట్టలు ధరించారు, లేదా మీ తాతగారు ఎటువంటి బట్టలు ధరించారు, అటువంటి వస్త్రాలు వారికి సమర్పించి చక్కగా భోజనం పెట్టండి. వారికి ఏ అలవాట్లు ఉన్నా ఏం మగవాడం అక్కర్లేదు, అవి కూడా పెట్టండి. సిగరెట్ అలవాటు ఉంటే సిగరెట్ ఇవ్వచ్చు, ఇంకోటి అలవాటు ఉంటే ఇంకోటి ఇవ్వచ్చు, మాంసం తింటే పెట్టచ్చు. ఆ విధంగా ఎవరికైతే మీరు ఉన్నారో పెద్దవాళ్ళు అంటే పితృదేవతలు, వాళ్ళ ఏజ్లో ఉన్న వాళ్ళకి, స్త్రీలైతే తల్లిగారుకు, అమ్మమ్మ గారుకు, అత్తగారుకు, ఆ వయసులో ఉన్న వాళ్ళకి వాళ్ళు ఎటువంటి వస్త్రాలు ధరించారో అటువంటి ఖరీదైనవి వస్త్రాలు ధరించి ఆహారం పెట్టి వాళ్ళ యొక్క ఆశీర్వాదం తీసుకోవడం వల్ల కూడా అనేక రకాలుగా ఈ పితృదోషానికి పరిహారం ఉంటాయి. బట్ ఎవరికి తోచిన విధంగా పితృదోష పరిహారం చేసుకోవడం మంచిది. అలాగే ప్రతి నిత్యం సూర్యభగవానుని నమస్కరిస్తూ ఆదివారం నియమంగా ఉంటూ, అలాగే సూర్యుడు రాశి మారినప్పుడల్లా ఆ రోజు ఉపవాసం ఉంటూ విధి విధానంగా ఆ సూర్య సంక్రమణం పాటించడం వల్ల కూడా మీలో ఉన్నటువంటి ఈ పితృదోషాలు అవి పోయి చాలా మంచి లైఫ్ పొందడం జరుగుతూ ఉంటుంది. స్వస్తి.